రీసెంట్గా కర్ణాటకలోని బెంగళూరులో ఆర్సీబీ సక్సెస్ ఈవెంట్లో స్టాంపీడ్ జరిగి తొక్కిస్లాట్ జరిగి మనుషులు చనిపోయిన విషయం మనందరూ తెలిసిందే. భారతదేశంలో చాలా చోట్ల ఇట్లాంటి స్టాంపీడ్స్ పెరిగిపోయాయి, ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. రీసెంట్గా కూడా మనం చూస్తే కనుక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో స్టాంపీడ్ జరిగి 18 మంది చనిపోయారు. మహాకుంభ్ మేళాలో స్టాంపీడ్ జరిగి 30 మంది చనిపోయారు. అదేవిధంగా తిరుపతిలో రీసెంట్గా కూడా 6 నెలల క్రితం తిరుపతిలో స్టాంపీడ్ జరిగి 6 చనిపోయారు. అంతెందుకు హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా స్టాంపీడ్ జరిగి ఒక అమ్మాయి చనిపోయింది. ఇలా గమనిస్తూ పోతే భారతదేశంలో చాలాసార్లు స్టాంపీడ్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఇవన్నీ మ్యాన్మేడ్ డిజాస్టర్సే, అవాయిడబుల్ డిజాస్టర్సే. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఆర్సీబీ ఉదంతం అనేది చాలా పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విక్టరీ పెరేడ్ జరగబోతుందని చెప్పి ప్లేయర్స్ అందరూ అక్కడికి వస్తున్నారని చెప్పి కూడా ముందే తెలిసినా సరే ఆపలేకపోయారు జనాల మరణాలను అనమాట. సో దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కొత్తగా 4 బిల్స్ తీసుకొస్తుందన్నమాట. రకరకాల అంశాలు, ఈ 4 అంశాలు కూడా చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా మొదటి అంశం దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ మేనేజింగ్ క్రౌడ్ ఎట్ ఈవెంట్స్ అండ్ వెన్యూస్ ఆఫ్ మాస్ గ్యాదరింగ్ బిల్ 2025. ఇది ఒక అద్భుతమైన బిల్ అని చెప్పొచ్చు. ఇలాంటి బిల్ అన్ని రాష్ట్రాల్లో రావాలన్నమాట. ఏదైతే క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ మంది జనాలు వచ్చే ఈవెంట్స్ ఉన్నాయో వాటిని ఎలా ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, ఎంతమంది వస్తున్నారు, ఎక్కువ మంది వస్తే పరిస్థితి ఏంటి, ఆ ప్లేస్ వాళ్ళని అకామిడేట్ చేయగలదా, ప్రాపర్ బ్యారికేడ్స్ ఉన్నాయా, ప్రాపర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా, ఇవన్నీ చూస్తారనమాట. ఒకవేళ కనుక ఈ యాక్ట్ని బ్రీచ్ చేస్తే, అంటే ఈ యాక్ట్ని వయోలేట్ చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష, దాంతోపాటు 5 లక్షల ఫైన్ అనమాట. ఈవెంట్ ప్లానర్స్ కూడా అవసరమైతే ఎవరైనా చనిపోతే ఈవెంట్ ప్లానర్స్ ఆస్తులు వేలం వేసి మరీ కాంపన్సేషన్ ఇస్తారనమాట. ఇలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ తీసుకొచ్చే విధంగా ఈ కర్ణాటక క్రౌడ్ గ్యాదరింగ్ మేనేజ్మెంట్ బిల్ అనేది చెప్తుందనమాట. అయితే దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్, మినహాయింపులు ఇచ్చారు. యాత్రలు, రథోత్సవాలు, పల్లకి ఉత్సవాలు, తెప్పడు తేరులు, ఇలాంటి కొన్ని మతపరమైన పండుగలకి, ఊరేగింపులకి మినహాయింపు ఇచ్చారనమాట. భారతదేశం అనేది ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అధిక జనాభా కలిగిన దేశం అనమాట. ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ దేశంలో చాలా చోట్ల SOPs లేవు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవన్నమాట. ముఖ్యంగా మనం జపాన్లో కానీ, సింగపూర్లో కానీ ఇలాంటి దేశాల్లో చూసుకుంటే కనుక క్రౌడ్ డెన్సిటీ మానిటరింగ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. దీని ప్రకారం ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో దానికి సంబంధించి డెన్సిటీ అంటే జనం ఎక్కువ ఎక్కడ ఉంటారో దానికి సంబంధించి గ్రీన్ కలర్ కోడ్, ఎల్లో కలర్ కోడ్, రెడ్ కలర్ కోడ్స్ ఉంటాయి. గ్రీన్ అంటే లో డెన్సిటీ అని, ఎల్లో అంటే మోడరేట్ డెన్సిటీ అని, రెడ్ అంటే చాలా కన్జెషన్ ఉంది రావద్దని చెప్పి, ఇలా పౌరులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలర్ కోడ్స్ పెట్టారనమాట. దాంతోపాటు జపాన్, సింగపూర్లో పబ్లిక్ మెసేజింగ్ సిస్టమ్, ఈ ప్రాంతంలో క్రౌడ్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ ఈ ప్రాంతం ఓవర్ ప్రెషర్ వచ్చేసింది, మీరు రావద్దని చెప్పి రియల్ టైం మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అదేవిధంగా జర్మనీలో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు కలర్ కోడెడ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ పెడతారు. అంటే ఒక కలర్ పెట్టి ఇది ఓన్లీ ఎంట్రీ అనమాట, ఇంకో కలర్ పెట్టి ఇది ఓన్లీ ఎగ్జిట్, దీన్ని మ్యాచ్ చేయరనమాట. అంటే ఎవరు వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కలరు. ఆ విధంగా ప్రాపర్గా రెడ్ కలర్ అంటే నో ఎంట్రీ అని, బ్లూ కలర్ అంటే ఫ్యామిలీ జోన్స్ అని, గ్రీన్ కలర్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అని, ఇలా రకరకాలుగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫాస్టర్ ఎవాక్యుయేషన్ కోసం పెడతారనమాట. దాంతోపాటు సౌదీ అరేబియా, మనందరికి తెలుసు, ప్రతి ఏటా హజ్ పిలిగ్రిమేజ్ కోసం దాదాపు 20 లక్షల మంది 2 మిలియన్ పీపుల్ హజ్ యాత్రకు వెళ్తారు. ఏఐ బేస్డ్ సర్వీలెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి స్మార్ట్ సర్వీలెన్స్ చేస్తారనమాట సౌదీ అరేబియా. అక్కడ ఇంత పెద్ద ఉదంతాలు ఇంతకుముందు జరిగాయి కానీ ఇప్పుడు తగ్గిపోయాయి, అంటే స్టాంపీడ్స్. ముఖ్యంగా CCTV, మోషన్ సెన్సర్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేరబుల్ డివైజెస్, ఇవన్నీ కూడా పిలిగ్రిమ్స్ని ట్రాక్ చేయడానికి వేరబుల్ డివైజెస్, ప్రతి ఒక్కరికి ఒక కోడ్ ఇచ్చిన డివైస్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తారనమాట. దీనివల్ల రియల్ టైం అలర్ట్స్ అనేవి వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అండ్ UK కూడా గ్రీన్ గైడ్ అని చెప్పి ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి అని చెప్పి ప్రాపర్ పాత్వేస్ అనమాట, ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇన్ని ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రపంచంలో ఉన్నప్పుడు మన దేశం జనసాంద్రత చాలా ఎక్కువ, డెన్సిటీ చాలా ఎక్కువ. ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్, అది రైల్వే స్టేషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద పండుగలు కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కావచ్చు, ఇలా క్రికెటర్స్, సెలబ్రిటీస్ వచ్చిన ఈవెంట్స్ కావచ్చు, సినిమా రిలీజెస్ కావచ్చు, ఈ టైంలో మనం ఎందుకు ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతున్నాం, మనం ఎందుకు మన వాళ్ళని పోగొట్టుకుంటున్నాం, ఇదే పెద్ద ప్రశ్న.